నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మంగధరావు గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. గురుగారు, అశ్విని, భరణి, కృతిక ఇలా 27 నక్షత్రాలు ఉంటాయి కదండి. వాటి గురించి అలాగే వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మాకు వివరించండి. అశ్విన్యాది 20 నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లోనే ప్రతి ఒక్కరు పుడతారు. ప్రతి ఒక్కరు ఏ నక్షత్రం పుడితే ఆ నక్షత్రంలో వచ్చేటువంటి దాని ప్రకారమే ఆ నక్షత్రం పేరు పెట్టుకుంటారు. ఓకే. దేవతలైన నక్షత్రాల్లో పుడతారు, అవతారాలు వస్తాయి. ఆరుద్రలో ఈశ్వరుడు, మరి మూలా నక్షత్రంలో ఆంజనేయ స్వామి, స్వాతిలో నరసింహస్వామి, రోహిణిలో శ్రీకృష్ణుడు, భరణిలో మీకు దుర్యోధనుడు పుట్టాడు, పునర్వసులో శ్రీరాముడు పుట్టాడు, చిత్తాలో చిత్రగుప్తుడు. ఇట్లా నక్షత్రాల్లో దేవతలు ఆవిర్భవించారు. దేవతలని ఇంకా మనుషులకు తప్పుతుందా? ప్రతి ఒక్కరు ఒక నక్షత్రం పుడతారు. అశ్విన్యాది 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు తెలియని వాళ్ళంటూ లేరు. మనకు 9 గ్రహాలు ఉన్నాయి. ఒక్కో గ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నాయి. అశ్వని, మక, మూల ఈ 3 నక్షత్రాలు కేతు గ్రహానివి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 శుక్ర గ్రహానివి. కృత్తిక, ఉత్తరాషాఢ ఇవి రవి గ్రహానివి. రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 చంద్రగ్రహానివి. మృగశిర, చిత్త, ధనిష్ట ఇవి కుజగ్రహానివి. ఆరుద్ర, స్వాతి, శతభిషం రాహుగ్రహానివి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర గురుగ్రహానివి. అదేవిధంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర శనిగ్రహానివి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి బుధగ్రహానివి. రేవతి చివరి నక్షత్రం 9వ గ్రహం బుధుడు, మొదటి గ్రహం అశ్వినితో కేతుతో స్టార్ట్ అయింది. ఈ 9 మూడు 27. ఈ నక్షత్రాలు ఈ గ్రహాలకు సంబంధించినవి కాబట్టి మనము ఈ అశ్విని, మక, మూల ఈ 3 నక్షత్రాలు తీసుకుంటే ఈ 3 నక్షత్రాలకు వెంటనే ఉండే నక్షత్రం సంపత్తార, డబ్బులు ఇచ్చేటువంటిది. సంపత్, దాని పేరు సంపత్తార. అంటే అశ్విని నక్షత్రం తర్వాత నక్షత్రం సంపత్తారకు ఏది వస్తుందంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ సంపత్తారలు. ఈ సంపత్తారలు ఉన్నప్పుడు వీళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, బంగారు షాపులో కొంచెం తిరిగేసి రావచ్చు, బ్యాంకులో కొంచెం కూర్చొని రావచ్చు, చిట్ ఫండ్లో చిట్టు వేసుకోవచ్చు, ఏటీఎం చెక్ బుక్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో కూడా హుండీ పెట్టి డబ్బులు సేవింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఆర్డీలు, ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పు మాత్రం చేయకూడదు. మనీ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళతో అనుకూలంగా ఉండొచ్చు తెలిస్తే. కాబట్టి ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళని వివాహము చేసుకోవచ్చు. సంపత్తారులో అంటే బాగా కట్నం తెచ్చింది అంటారు కదా అమ్మాయి, లేదా కట్నం దాకపోయినా అమ్మాయి వచ్చిన మూలుకొని ఇతను డెవలప్ అయ్యాడు అంటారు కదా. ఈడేం అటా తిరుగుతున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక రేంజ్లో డెవలప్ అయినాడు, ఆ బిడ్డ వచ్చిన టైం అంటారు. సంపత్తారులో భార్య వచ్చి ఉంటుంది. లేదా సంపత్తారులో ఒక కొడుకు పుడతాడు, ఆ బిడ్డ పుట్టి మూలుకొని డెవలప్ అవుతారు. మా అబ్బాయి పుట్టి మనం అన్నీ కలిసి వచ్చాయంటారు. లేదా కూతురు పుడుతుంది, లేదా సంపత్తాలో ఒక ఫ్రెండ్ దొరుకుతాడు, పార్ట్నర్కి వస్తాడు. లేదు వీళ్ళు అనుకోకుండా సంపత్తాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కౌంటర్ బ్రహ్మాండం జరుగుతుంది. దాని పేరే సంపదనిచ్చేది. తర్వాత 3వ నక్షత్రం. 3వ నక్షత్రం ఏమవుతుంది? కృత్తిక, ఉత్తరాషాఢ ఇది విపత్తార. విపత్తు అంటే ప్రమాదాన్ని కలిగించింది. ఈ నక్షత్రాలను మనం వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు, కలిసి ప్రయాణం చేయకూడదు, కలిసి డిస్కషన్ కూడా చేయకూడదు తెలిస్తే. ఎందుకంటే విపత్తును కలిగిస్తుంది. వీళ్ళు బై మిస్టేక్ భార్యగా వచ్చింది అనుకో ఇంకా అయిపోయినట్టే. బై మిస్టేక్ ఫ్రెండ్ వచ్చినా, కూడబడిన అన్నదమ్ములు ఉన్నా, తల్లిదండ్రులే ఉన్నా, ఎవరున్నా సరే విపత్తారులు తన చుట్టూ వాళ్ళ వల్ల ప్రమాదము. ఇప్పుడు భార్యకు భర్తకు భార్య వచ్చారనుకోండి, ఇప్పుడు ఎన్నో న్యూస్లు వస్తున్నాయి. భర్తను చంపేసిన భార్య విపత్తు. విపత్తు అంటే ప్రమాదము. కాబట్టి కళ్యాణ మండపం కుదిరింది, అమ్మాయి ఎర్రగా ఉంది, కట్నం బాగుంది, వీటికి కాదు ప్రాధాన్యత తెలిసింది, నక్షత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి అమ్మాయి నక్షత్రం ఆ అబ్బాయిని కాపాడే స్థితిలో ఉందా ఇది చూసుకోవాలి. బతుకుంటే మళ్ళీ అవన్నీగా ఉంటే అడిగి పోవు. అవి చూసుకుంటే బతుకు లేకుండా పోతుంది. అన్నీ బాగుందని చేసామండి, ఇలా అవుతుందని మేము అనుకోలేదండి అంటే దానికి ఎవరికి సంబంధం లేదు. విపత్తారకు సంబంధించినటువంటి రోజుల్లో ఏ ముఖ్యమైన పని చేయకూడదు. కాబట్టి కృత్తిక, ఉత్తరాషాఢ వీళ్ళకు విపత్తును కలిగిస్తుంది. తర్వాత 4వ నక్షత్రం అశ్విని నక్షత్రానికి
రోహిణి, హస్త, శ్రవణం. ఓకే. ఇవి 4 నక్షత్రాలు క్షేమ తారలు. క్షేమం అంటే ఏమి? క్షేమం కోరడు. మంచి పాజిటివ్. ఆ నక్షత్రాలు ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు ఏమైనా చేసుకోవచ్చు. ఓకే. ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం క్షేమాన్ని కోరే వాళ్ళు ఉంటారు. తను నష్టపోయినా మనకు మంచి చేస్తారు. నేను బాగాలేకపోయినా నా ఫ్రెండ్ బాగుంటే చాలు అంటారు చూడండి. అవునండి. క్షేమతారలో భార్య వస్తే భర్త కోసం, భర్త క్షేమం కోసం ఏమైనా చేస్తారు. ఏదైనా చేస్తారు. పిల్లలు ఉంటే కూడా తండ్రి కోసమో తల్లి కోసమో వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తారు. బంధువులు ఉంటే కూడా అంతే. ఇప్పుడు ఈ క్షేమతారలో వీళ్ళు ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఇంకా కారకత్వాలు ఎక్కువ ఉన్నాయి. మనము పరిచయం చేసుకుంటూ వెళ్దాము. వీళ్ళకి శుభ అశుభ నక్షత్రాలు పరిచయం చేస్తే ఆటోమేటిక్గా అందరూ వాళ్ళు రాసుకుంటారు. ఓకే, ఈ నక్షత్రం నాకు ఫేవర్, ఇది యాంటీ. తర్వాత 5వ నక్షత్రం మృగశిర, చిత్త, ధనిష్ట. ఇవి ప్రత్యేక తారలు, అంటే వ్యతిరేకమైన ఇవి. ఈ మృగశిర, చిత్త, ధనిష్ట ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు. ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఈ నక్షత్రంతో బంధుత్వం, ఫ్రెండ్షిప్ చేయకూడదు. క్యాలెండర్లో ఎవరి మంత్ వస్తూ ఉంటాయి ఇవి. వాటిని అండర్లైన్ చేసి పెట్టచ్చు. ఇది విపత్తు వి, క్షేమతార ఎస్కేహెచ్ ఏదైనా రాసి వాళ్ళ కోడింగ్లో రాసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రత్యేక తారకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అదేవిధంగా 6వ నక్షత్రము. 6వ నక్షత్రము ఆరుద్ర. ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఇది సాధన తార అంటారు. ఏం ప్రారంభించిన దీంట్లో ప్రారంభించవచ్చు. సాధనమున పనులు సమకూరుదరలో అంటారు. బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఇంకేదన్నా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలన్నా, కోర్సు కోచింగ్స్ అయితే తీసుకుంటాం, సాధన తారలో ప్రారంభించుకోవచ్చు. ఒక ప్రయాణము, ఈ సాధన తార అనేది చాలా కాపాడుతుంది. కాబట్టి ఈ సాధన తారలో మనకు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఇప్పుడు నేను చెప్తున్న నక్షత్రాలకు ఆహారాలు కూడా, ఫుడ్స్ కూడా ఉన్నాయి. వీటికి కూరగాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, వీటికి కలర్స్ ఉన్నాయి, వీటికి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను పూజిస్తే చాలు. సాధన తార ఉన్న చెట్టును ప్రదర్శన చేయొచ్చు. అవన్నీ చెప్పండి, మనకు లెంగ్త్ ఎక్కువ అవుతుంది. మనం షార్ట్ కట్లో కొన్ని చెప్పుకుంటూ వెళ్దాం. ఈ సాధన సారకు సంబంధించినటువంటి ఫ్రూట్స్, పండ్లు నేను చెప్తాను. మిగిలిన వాటి కూడా మనం పరిచయం చేద్దాం. ఒక దాని మాత్రం చెప్తాం. ఆరుద్ర నక్షత్రం అంటే అరటిపండు. స్వాతి నక్షత్రం అంటే హనీ, కాఫీ, తేనె, కాఫీ. శతభిష నక్షత్రం అంటే గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్. కాబట్టి ఈ 3 బాగా తినచ్చు. కాబట్టి ఆరుద్ర నక్షత్రానికి దేవతలు ఉంటారు. ఆరుద్ర నక్షత్రంలో ఈశ్వరుడు. స్వాతి నక్షత్రం నరసింహస్వామి. శతభిష నక్షత్రం అంటే, శతభిషం అంటే 100 నక్షత్రాల సమూహము. ఆకాశంలో గెలాక్సీ. నక్షత్రాలు కర్పూర హారతి వచ్చు. ఇవి ఆరాధనలు. అంటే కలిసి వచ్చే నక్షత్రాలకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి. దానికి సంబంధించిన పండ్లు, కూరగాయలు తినాలి. అశ్విని నక్షత్రం 7వ నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం 7వ నక్షత్రం ఏది? పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఇది నైదన తార. నైదన తార అంటే చాలా ఇబ్బంది చేస్తుంది, ప్రమాదకరమైనటువంటి నక్షత్రం. ఈ నైదన తారలో ఉన్నటువంటి అమ్మాయిని కానీ అమ్మాయి అబ్బాయిని కానీ వివాహం చేసుకోకూడదు. వాళ్ళ దురదృష్టం కొద్దీ వాళ్ళు ఏదైనా ప్రేమించుకున్నారంటే విఫలమైపోతుంది. ప్రేమ విఫలమైతే వాళ్ళ అదృష్టవంతులే. వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళు మళ్ళీ విడిపోతే చాలా సమస్య. ఇద్దరు సెకండ్ హ్యాండ్ అయిపోతారు. విఫలమైనటువంటి వాళ్ళ అదృష్టం, ఏదో వాళ్ళ జీవితంలో ఇంకొక రకం అవుతుంది. నైదన తార అంత ప్రమాదకరమైంది. ఆ నైదన తారను ఏ విధమైనటువంటి ముఖ్యమైన పనులు చేసుకోవడము, దానికి సంబంధించిన ఆహారాలు, దేవతలు, చెట్లు వీటినంతా ఆరాధించకూడదు. తర్వాత 8వ నక్షత్రము పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వీళ్ళకు మిత్రతారలు. ఈ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. ఎందుకు వివాహం గురించి ఎందుకు చెప్తున్నామంటే, భార్యాభర్త కానీ అండర్స్టాండింగ్గా ఉంటే ప్రపంచాన్ని వాళ్ళు 100 సార్లు గెలుస్తారు. ఇక్కడ భార్యాభర్త అన్యోన్యంగా ఎక్కడ ఉంటారో అక్కడ కైలాసము ఉంటుంది, వైకుంఠం ఉంటుందని చెప్తారు. వాళ్ళు చెట్టు కింద ఉన్నాయి, ఏట్లో కొట్టుకోబోతుంది, ఆనందంగా చెరుకు చేయబట్టుకుని నవ్వుతా చనిపోతారు. కావాలంటే మళ్ళీ కాకుండా నైదన తారలోనో, విపత్ తారలోనో, ప్రత్యేక తారలో పెళ్లి చేస్తే బంగ్లాలో పెడితే అంతఃపురంలో పెడితే కొట్టుకొని వస్తారు. అందుకు మిత్రతార. ఈ తారలకు సంబంధించిన వాళ్ళతో బంధుత్వం కానీ, ఫ్రెండ్షిప్ కానీ, వివాహం కానీ, ఇంకేదైనా సరే మంచి సంబంధాలు నెరపచ్చు. ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వారాలేమి? శనివారము, శని హోరా కలిసి వస్తుంది. బ్లాక్ రిలేటెడ్ కలర్స్, బ్లూ రిలేటెడ్ కలర్స్ కూడా ఉన్నాయని చెప్పాను నేను. ఈ వీటికి సంబంధించిన కారకత్వాలన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు పుష్యమి నక్షత్రం అంటే జీవ సమాధులు, బ్రహ్మంగారి సమాధి, షిరిడి సాయి సమాధి, పుట్టపర్తి సాయి సమాధి, ఇట్లా గురువుల సమాధులంతా దర్శించవచ్చు. అనురాధ అంటే మనకు ఇంతకుముందు నక్షత్రం ఉన్న వీడియోలు చెప్పుకున్నాం. మన యొక్క మలమూత్ర విసర్జన వ్యవహారాలని చెప్పాం. హాస్పిటల్స్, ముఖ్యంగా డెలివరీ హాస్పిటల్స్, అట్లాంటి హాస్పిటల్స్కి ఏదైనా సర్వీస్ ఇవ్వచ్చు. హాస్పిటల్ దేవాలయమే కదా.
గుడి ఎంత గొప్పదో హాస్పిటల్ అంతే హాస్పిటల్ గొప్పది. కూడా అంతే. ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే కామధేను పుట్టింది. ఓకే. గోసేవ చేసుకోవచ్చు. ఉమ్, ఇట్లుంటాయి నక్షత్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు. ఓకే. కాబట్టి మిత్రతార కాబట్టి ఈ 3 నక్షత్రాలు వీళ్ళు ఫాలో అవ్వచ్చు. ఉమ్, చివరి నక్షత్రం 9వది, అశ్వినికి 9వ నక్షత్రం ఉమ్, ఆశ్లేష. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలు పరమ మిత్రతారలు. ఓకే. ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, అట్ట బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఈ ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు సంబంధించిన అన్ని రకాల ఆరాధనలు, దానికి సంబంధించిన పండ్లు, కూరగాయలు, చెట్లు, దేవతలు అందరిని వీళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి ఈ నక్షత్రానికి ఇక్కడ వరకు చార్ట్ కంప్లీట్. Hmm. వీళ్ళ కలిసి వచ్చే నక్షత్రాలు, కలిసి రాని నక్షత్రాలు. Hmm. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటివి అన్ని రకాల కలిసి రాని దాన్ని విసర్జించాలి, అంటే దానం చేయాలి. కలిసి వచ్చే నక్షత్రం స్వీకరించాలి. ఓకే. ఇంతే జీవితం. Hmm. ఈ చార్ట్ తీసుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ నక్షత్రానికి ఏముందో దాని ప్రకారం ఫాలో కావచ్చు. ఉమ్, ఇక్కడ మనకు ప్రతి నక్షత్రానికి 18వ నక్షత్రం వేద నక్షత్రం అని ఇంతకుముందు వీడియో వదిలాం, ఉమ్, చాలా ఎక్కువ మంది చూశారు. అవునండి. కాబట్టి వీళ్ళ నక్షత్రానికి వేద నక్షత్రం, 18వ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఓకే. ఆ వేద నక్షత్రంలో కూడా వివాహం చేసుకోకూడదు. ఉమ్, ఇప్పుడు పరమమిత్ర తార జ్యేష్ఠాన్ని నేను చెప్పాను. ఆ 18 మాత్రం వీళ్ళకి వేద నక్షత్రంగా వస్తుంది. ఉమ్, అందులో ముఖ్యంగా వివాహం చేసుకోకూడదు. వివాహం చేసుకుంటే వేధించే భార్య వస్తుంది, లేదా వేధించే భర్త వస్తాడు. ఓకే. ఇది కరెక్షన్ మనం చెప్పాలి. కాబట్టి ఇది అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి శుభ అశుభ నక్షత్ర వివరం ఉమ్, క్లుప్తంగా. ఉమ్.